అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్తే అండి, మీ అందరికీ కథా కమామిషు ప్రోగ్రామ్కి పునఃస్వాగతం. ఇవాళ మనం 8వ ఎపిసోడ్ చేయబోతున్నాము. శ్రీనివాస్ వడ్లమాని గారు మన ముందుకు వచ్చేశారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మరొక చక్కటి కథతో మన ముందుకు వచ్చేశారు. ప్రోగ్రాం మొదలు పెడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మొట్టమొదటిగా సుమన్ టీవీ వారికి 10వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా తన సంస్థలో పనిచేస్తున్న చిరుద్యోగులకి 20 మంది దాకా అపార్ట్మెంట్లు ఇవ్వడం అనేది ఇది ఎక్కడ నా 2 BHK ఫ్లాట్స్ నేను ఎప్పుడు జీవితంలో వినలేదు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. మేము ఉద్యోగంలో ఉండగా జాయింట్ కలెక్టర్గా పనిచేసేటప్పుడు సమాజానికి ఏమైనా కొంత తిరిగి ఇవ్వడం, బాగా సక్సెస్ఫుల్ అయిన వ్యాపారవేత్తలు, అది సమాజం అంటే సుమన్ కుటుంబాన్ని సమాజంగా భావించి ఇందులో ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనం అందరం 10 కాలాల పాటు చెప్పుకోదగ్గ విషయం. నిజమే సార్. గొప్ప హృదయం ఉండాలి సార్. గొప్ప హృదయం. లాభాలు వచ్చినవన్నీ లోపల పెట్టేసుకోవడం చూసాం ఇప్పటిదాకా మన బయట సమాజంలో. ఈ లాభం నాదే కాదు మనందరిది అని చెప్పి మనందరిది అయినప్పుడు మీరు కూడా పంచుకోవాలి కదా అన్నట్లు ఇవ్వడం అనేది గొప్ప గొప్ప చర్య సార్. అందుకే అది చెప్పి కథలోకి వెళ్దాం అనిపించింది. ఖచ్చితంగా. ఈరోజు మనం పెద్దిపట్ల సుబ్బరామయ్య గారని తెలుగు సాహిత్యంలో ఒక లబ్ధ ప్రతిష్ఠులు. ఆయన 1938లో పుట్టారు, 2018లో చనిపోయారు. ఈయన కృష్ణా తీరంలో పుట్టాడు, విజయవాడ వాసి. విజయవాడలో ఆంధ్ర మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ కొన్ని వందల కథలతో తెలుగు సాహితీ జగత్తును సుసంపన్నం చేశారు. అందులో ఈ మొదటి సంపుటం నుంచి నేను పూర్ణాహుతి అనే ఒక కథని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు పూర్ణాహుతి. అసలు పూర్ణాహుతి అంటే ఏంటి ముందు ప్రేక్షకులు చెప్పాలి, అందరికీ తెలియకపోవచ్చు. ఇది బ్రాహ్మణ కులానికి చెందిన ఒక పదం. ఏ జాతి వారైనా ఏ కులం వారైనా గ్రహాలు బాగోలేనప్పుడు, జాతకాలు బాగోలేనప్పుడు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతేనో కొన్ని రకాల పూజలు గ్రహ శాంతులు చేస్తుంటారు. ఈ శాంతులు చేయించే జనగా బ్రాహ్మణులు చేయిస్తారు. ఈ పూజా యజ్ఞం పూర్తయిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో చివరిగా ఏదైతే యజ్ఞవాటికి ఉంటుందో అందులో నెయ్యి, యజ్ఞం చేసిన వస్త్రాలు, ఆ పూజలు చేసిన ఆ పూజా సామగ్రిని అందరినీ దాంట్లో వేసేయడానికి పూర్ణాహుతి అంటారు. ఈ పూర్ణాహుతి అయిన తర్వాత బ్రాహ్మణులకి దానాలు ఇస్తారు. ఇవన్నీ చాలామంది బ్రాహ్మణులు ప్రపంచాన్ని చేసే మోసంగానూ అభివర్ణిస్తారు, ఎక్స్‌ప్లాయిటేషన్గాను చెప్తారు. అయితే ఈ దానాలు తీసుకునే బ్రాహ్మణ కథ ఇది. శర్మ అని ఈ దానాలు పట్టే ఒక బ్రాహ్మడి కథ ఈ పూర్ణాహుతి. బ్రాహ్మణుల్లో పండితులు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయించేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ చావులు చేయించరు, యజ్ఞాలు చేయించేవాళ్ళు వేరే పనులు చేయించరు. దానాల్లో కూడా గోదానం భూదానం తీసుకునేవాళ్ళు, శనిదానం మృత్యుంజయ దానం 2 దానాలు ఉంటాయి. ఈ దానాలని ఏ బ్రాహ్మడు పట్టడు. ఈ దానాలు తీసుకునే బ్రాహ్మలు సుమారుగా శవాలతో సమానంగా ఉంటారు. వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా గడుస్తుంటాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, కుటుంబాలు ఉండవు, రకరకాల దురవస్థలను అనుభవిస్తూ ఈ బ్రాహ్మలు ఈ దానాలు పడుతుంటారు. అటువంటి బ్రాహ్మడు ఒకడు శర్మ, అతని కథ ఇది. శర్మ రోజు పొద్దున్నే వెళ్తుంటే సైకిల్ మీద వేగంగా వెళ్ళిపోతున్న పేరిశాస్త్రి అని ఇంకో బ్రాహ్మడు కనిపిస్తాడు. ఈ పేరిశాస్త్రి యజ్ఞాలు ఇవన్నీ చేయించే ఈ బ్రాహ్మణ గుంపుకు నాయకుడు. అతన్ని అడ్డంబడి ఆపుతాడు శర్మ. పేరిశాస్త్రి గారు, నాకు రేపు ఏమైనా దానాలు పని ఉందా అంటాడు. నోర్మి వెదవా, నువ్వు నేను చేసిన పనికి మళ్ళీ నేను పిలుస్తానా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచి తరివేసి సైకిల్ని వేగంగా విసురుగా తొక్కుంటూ వెళ్ళిపోతాడు. శర్మ నిన్నే భోజనం చేశాడు, ఇవాళ పొద్దున్న నుంచి భోజనం లేదు, ఇవాళ పని లేదు. అక్కడే ఉన్న దేవాలయం గుడి అరుగు మీద పడుకుని పేరిశాస్త్రితో జరిగిన గొడవ గురించి గుర్తు తెచ్చుకుంటాడు. నిన్నటి రోజున ఒక లేబర్ ఇన్స్పెక్టర్ గారికి ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నాయని, మనశ్శాంతి కరువైందని చెప్పి పేరిశాస్త్రి ఒక అద్భుతమైన 5 రోజుల గ్రహశాంతుల పూజలు చేయించాడు. పూర్ణాహుతి కూడా ముగిసిన తర్వాత శర్మని దానాలకు పిలిచారు. ఎప్పుడు పేరిశాస్త్రి బృందంలో వాడే శర్మ ఈ పిచ్చి దానాలు తీసుకునేవాడు కదా. సో వెళ్ళాడు. 11 అయింది సమయం పొద్దున్న. నిన్న 2 గంటల దాకా పేరిశాస్త్రి పూజలు చేయిస్తూనే ఉన్నాడు. ఇది పేరిశాస్త్రి టెక్నిక్. అది ఎక్కువసేపు పూజలు చేయిస్తే పూజలు చేయించుకుని మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా గొప్పగా పూజలు జరిగిపోతున్నాయేమో, సాంగోపాంగంగా జరిగిపోతున్నాయి, ఇంకా మనకి అన్ని శుభాలే జరుగుతాయని ఒక నమ్మకం అభిప్రాయం కలిగించడం కోసమే ఈ శర్మ ఈ పేరిశాస్త్రి పూజను సాగొడుతుంటాడు. పూజలు అయిపోతాయి, గోధుమల దానం జరుగుతుంటుంది ఫస్ట్.
అప్పుడు ఆ రోజుల్లో మార్కెట్లో గోధుమలు ప్రియంగా ఉంటాయి, దొరకట్లేదు గోధుమలు, కొంచెం ఖరీదు కూడా ఎక్కువ. అందువల్ల పేరు శాస్త్రి అతని బృందంలో ఇంకో రామ్మూర్తి అనే శర్మ బ్రాహ్మడు, వీళ్ళతో నాకు కావాలంటే నాకు కావాలంటే గొడవ పడుతుంటారు. నేను తీసుకుంటా గోధుమలు, నేను తీసుకుంటాను. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు ఈ శర్మ, మాట్లాడు. అనవసరంగా ఏదో పేల్తాడు. పేరు శాస్త్రి కోపం వస్తుంది. నువ్వు కూడా మాట్లాడేవాడివేనా, చిన్న పెద్ద లేదా, నోరు మొయ్ అని గట్టిగా అరుస్తాడు పేరు శాస్త్రి. శర్మ భయపడతాడు, దడుచుకుంటాడు. ఆ తర్వాత ఈ పూజలు పూర్ణాహుతి పూర్తవుతుంది. మృత్యుంజయదానం ఇస్తారు. మృత్యుంజయదానం అంటే ఒక ఇనప మేకు, బియ్యం, పత్తి, ఈ మూడు కలిపి బ్రాహ్మడి చేతిలో ₹1 బిళ్ళ ఇస్తే ఈ బ్రాహ్మడు ఏమనుకోవాలి, ఈ శర్మ ఏమనుకుంటాడంటే, అయ్యా మీ ఇళ్లలో ఎవరికైనా అకాల మృత్యువులు కానీ, వేరే వైధవ్యాలు కానీ, వేరే పిచ్చి చావులు కానీ, మృత్యు భయాలు కానీ జరిగినట్టుంటే అవన్నీ ఆ భగవంతుడు నాకు ఇచ్చేయగాక, మిమ్మల్ని రక్షించుగాక అని కోరుకుంటూ ఈ దానం తీసుకోవాలి. వారికి ఉన్న అనర్థాన్ని ఇతను తీసుకోవాలన్నమాట ఆ దానం ద్వారా. అది ఆ మృత్యుంజయ. ఇంకా శనిదానం. శనిదానంలో ఏమిస్తారు, బియ్యం, నువ్వులు, ₹1 బిళ్ళ. అప్పుడేమనుకోవాలి, మీకు ఏమైనా శని నుంచి ఏలినాడు శని కానీ ఏమైనా దురదృష్టాలు చేకూర్చే పరిస్థితులు ఉంటే ఆ శని దృష్టి నా మీద పడుగాక, మీ వెంపు శని చూడకుండా ఉండుగాక, మీ కుటుంబాలు పచ్చగా ఉండుగాక అని దీవిస్తూ ఈ దానం తీసుకోవాలి. ఈ 2 దానాలు పూర్తవుతాయి. అయిపోయింది. సరే, అరుగు మీద పడుకున్నాడు, ఆకలేస్తుంది. ఎందుకు గొడవ పడ్డాను పేరు శాస్త్రితో, నేను పట్టే ఈ ముష్టి దానాలు ప్రపంచంలో ఎవడు పట్టడు, అసలు ఆ దానాలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు అనుకుంటాడు. ఈ కాలనీకి, ఈ ఊరికి నేనే మహారాజు నీ దానాలుగా అనుకుంటుంటాడు ఎప్పుడు ఇతను, ఈ శర్మ. వేరే వాళ్ళు తీసుకోరు ఆ దానాలు. ఆ శని, ఆ మృత్యుభయాన్ని వీడెందుకు తీసుకోవాలి అనుకుంటాడు. సరే, ఆకలేస్తోంది, ఏం చేయాలి, గుడి అరుగు మీద పడుకుంటాడు ఎప్పటిలాగానే. పడుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. ఇలా ఒక సినిమా బండి వెళ్తూ ఉంటుంది అటు నుంచి, ఈ టూరింగ్ టాకీస్ ఏదో అడ్వర్టైజ్మెంట్ బండి వెళ్తున్న ఒక ఆడమనిషి ఆ వెనకాల నడుస్తూ కనిపిస్తుంది. ఆ ఆడమనిషిని చూడగానే తనకి చిరపరిచితురాలైన గంగి అనుకుంటాడు శర్మ. గంగి ఎవరంటే తీపికల్లు దుకాణం పెట్టి తీపికల్లు అని పెట్టి లోపల నాటు సహా అమ్ముతుంటుంది. అటువంటి తెలివైంది గంగి. గంగి నల్లగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మగాళ్ళకి ఆవిడని చూస్తే రక్తం మరుగుతుంది. అలాంటి గంగ అనుకుంటాడు, కానీ కాదు, ఆవిడ వేరే స్త్రీ. కానీ గంగి తాలూకు ఆలోచనల ద్వారా తన ఆకలిని జయించాలనుకుంటాడు. ఆకలి వేసేస్తుంది, తిండి లేదు. అప్పుడు ఇతనికి వచ్చేది బియ్యము ₹1 బిళ్ళలే కదా, ఆ బియ్యమును అప్పుడప్పుడు ₹1 బిళ్ళ తీసుకెళ్ళి గంగికి ఇస్తూ ఉంటాడు. గంగి అంటే, నువ్వు సారా తాగవు, నేను ఉండే వంట తినవు, పోనీ నేను వేలు ముట్టుకుంటే పారిపోతావు, ఎందుకే బేపన ఇవన్నీ పాడు చేసుకుంటా అంటాడు. అంటుంది కానీ ఆ ₹2 బిళ్ళలు తీసుకుని తన బొడ్లో దోపుకుంటుంది. ఆ బొడ్లో దోపుకునేటప్పుడు ఆవిడ పవిటికి జారుతూ ఉంటుంది. బొడ్లో దోపుకున్నప్పుడు ఈ శర్మ అన్ని చూస్తూ ఉంటాడు. ఆవిడ చాలా అందంగా ఉంటుంది శర్మ దృష్టిలో. అప్పుడు ఆ శర్మకి పవిట కిందకి జారిపోయిన గంగిని చూస్తే అలసాని పెద్దన్న గారి మనుచరిత్రలో వరూధిని అనే ఆవిడ ప్రవరాక్షుడి వెంట పడుతుంది, మోహిస్తుంది. ప్రవరాక్షుడు తోసేస్తూ ఉంటాడు. ఆఖరికి ఆవిడ ప్రాంచద్భూషణ బాహుమూల రుచుల పాలిండ్లు పొంగార ప్రవరాక్షుడి పడిందని రాస్తాడు. ఆ పద్యం గుర్తొస్తుంది దీనికి. ప్రాంచద్భూషణాలు అంటే, ప్రాంచద్భూషణ రుచులు అంటే ఆంపిట్స్, వాటి తాలూకు అట్రాక్షన్ ఇద్దాం అనుకుంటుంది ఆవిడ ప్రవరాక్షుడికి. ఆ విషయం గుర్తొస్తుంది, నవ్వుకుంటాడు. సరే, ఆకలేస్తోంది, అందుకే కదా మన పెద్దలు చెప్పారు, దాచుకోవాలరా, వచ్చిన రోజున దాచుకోవాలంటారు కదా అందుకని మళ్ళీ ఇంకో విషయం గుర్తొస్తుంది. ఈ శనిదానాలు, శవదానాలు, ఈ పీరుగుదానాలు పెట్టే వెధవకి ఆ వచ్చే డబ్బా, దాన్ని దాచుకోవడం ఏమిటి, ఖర్చు పెట్టుకోవడం ఏమిటి, ఈ దరిద్రానికి నిర్వచనం ఉందా అనుకుంటూ తను తిట్టుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. కానీ ఆకలి వేసేస్తోంది. ఈలోపు 8 సంవత్సరాలు అయింది ఈ పిచ్చిదానాలు మొదలెట్టి ఇతను తీసుకోవడం. ఎవరు రారు, ముందుకు రారు. వెంటనే 8 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను నేను అని గుర్తు తెచ్చుకుంటాడు. చక్కటి రంగుతో ఉంటాడు, కళ్ళల్లో వెలుగు ఉంటుంది, మొహం దేదీప్యమానంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ రంగు ఏంటో అర్థం కాదు ఆడికి. ఇది నలుప, తెలుప, ఎరుప, ఆకుపచ్చ, పసుప. ఒక కట్టెని కాల్చేస్తే అదే రంగు, ఆ రంగు కమిలిపోయిన రంగులో ఉంటాడు మనిషి. ఇంకా కళ్ళల్లో వెలుగంటావా, అది ఏనాడైతే నేను శవదానం పట్టాను అప్పుడే పోయిందని బాధపడతాడు. ఆయన మళ్ళీ బాధ అనిపిస్తుంది, అసలు ఆ పేరు శాస్త్రం నాకు ఈ తగువు దేనికి. జనరల్గా ఇటువంటి యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు, పూజలు చేయించే బ్రాహ్మణులు కొంత నిష్ఠగా ఉండాలి. అయితే పేరు శాస్త్రి ఏ పూజకి వెళ్ళే ముందైనా పొద్దున్న ఇడ్లీలు తినేస్తాడు, ఉపవాసం ఉండాల్సిన సరే ఇంట్లో. అది నాకు తెలుసు కదా, నేను ఎప్పుడైనా బయట చెప్పానా. విశ్వనాథం గారు
ఇంకో బ్రాహ్మడు. విశ్వనాథం గారు గెంగిని నడుంగిలను ఎన్నిసార్లు చూశాను, అది ఎవరికైనా చెప్పానా? మరి రామూర్తితో బీడీలు తాగుతాడు, చెప్పానా? వెంకటేశం సారా కొట్లో దూకి నాటు సారా తాగడం నాకు తెలియదా? ఎప్పుడు చెప్పలేదు కదా. ఇవాళ శని దాపురించి వెధవ గోధుమ బియ్యం గురించి గొడవ పడ్డాను. ఈ పస్తులకి ఆకలికి దారి తీసుకున్నాను. నా దరిద్రానికి సహా ఇదొకటా అనుకుని నిందించుకుంటాడు. ఈ లోపల పడుకుంటే పైన ఒక తల్లి పిచ్చుక కనిపిస్తుంది. దూరంగా వెళ్ళి ఒక గింజ తెచ్చి చిన్న పిచ్చుకలు నోళ్ళు తెరుచుంటే అందులో వేస్తుంటుంది. ఈ చిన్న పిచ్చుకలకి ఆకలి తీర్చడానికి తల్లి పిచ్చుక ఉంది. ఈ దరిద్రమైన దానాలు పట్టే వాళ్ళకి కుటుంబాలు ఉండవు, నాకు నాన్న వాళ్ళు లేరు కదా అని బాధపడతాడు. ఈలో బల్లి కనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న చిన్న చిన్న పురుగులు మింగేస్తుంటుంది. ఆహా, పేరు శాస్త్రి లాంటిది కదా ఈ బల్లి అనుకుంటాడు. మనకి ఏమీ లేవు, ఈ బల్లి లాంటి వాడిని కాదు, ఆ పెద్ద తల్లి పిచ్చుక లాంటి తల్లి లేదు, ఎలాగ రాయి దుఃఖమని బాధపడుతుంటాడు. ఇప్పుడు చీకటి పడుతుంది కొద్దిగా, తొందరగా ఉదయం అయితే రేపు ఉదయం ఇంకొక ఆఫీసర్ గారి ఇంట్లో ఈ పూర్ణాహుతి పూజ ఉంది. ఓ సేరు బియ్యం, ఓ 2 రూపాయలు సంపాదించుకొచ్చి ఏదో విధంగా పేరు శాస్త్రి కాళ్ళు పట్టుకునేనా సంపాదించుకుందాం, ఈ ఒక్క పూట గడిస్తే చాలు, ఈ రాత్రికి నా ఆకలి నేను చేయించాలనుకుంటాడు. అయినా మనకి పస్తులు ఉండడం మామూలే కదా, ఎవరు మన గురించి ఆలోచించేది ఈ సమాజంలో, పేరుకు బ్రాహ్మణ్ణి, ఏముంది నా దగ్గర అని బాధపడుతుంటాడు. స్నానం చేద్దాం కాస్త అని ఒక నదిలోకి దిగుతాడు. దగ్గరలో ఉన్న గుడి పక్కన ఉన్న నదిలో కాలువలోకి. కాలువ నీరు నిశ్చలంగా ఉంటుంది, సూర్యుడు ప్రతిబింబం పడుతుంటుంది. సాయంత్రం వేళ, సంధ్య వేళ తన మొహం కనిపిస్తుంది. ఉలిక్కి పడతాడు. పిచ్చి గడ్డం, కమిలిపోయిన మొహం, కళ్ళ కిందంతా నల్ల మచ్చలు, భయం వేసి నీళ్లు కదిపేస్తాడు. తన మొహం తను చూసుకోవడానికి భయపడే స్థాయిలో ఉంటాడు. సరే, ఆ కిందకి దిగుదామని నీళ్ళలోకి దిగి స్నానం చేసి బయటకు వస్తాడు. చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది. రేపు ఉదయం దాకా ఎదురు వెళ్తుంటే కళ్ళుపాక కనిపిస్తుంది. గంగి, బాపనయ్య ఒకసారి లోపలికి రా అని పిలుస్తుంది. వెళ్తాడు. మొహం చూస్తే మంచిది ఆవిడ. మొహం చూస్తే తిన్నట్లు పస్తులు ఉన్నట్టున్నావు, పూజలు లేనట్టున్నాయి, రా ఓ ముద్ద పెడతా అంటే భయపడతా. వద్దు అంటాడు. తాగుడు ఇలాగ తాగవు, చేపల కూర కాదయ్యా, ఉల్లిపాయ పచ్చడి చేశాను చాలా బాగుంది, మీ వాళ్ళు ఎవరు, మీ కులం వాళ్ళు ఎవరు లేరు చూడడానికి, తినేసి సడీ సప్పుడు కాకుండా వెళ్ళిపో అంటుంది. లేదు నువ్వు తిను, నేను మామ అనుకుంటాను అంటాడు. అంటే మామ అని మేము మంత్రంలో చెప్తూ ఉంటాం, తిన్నట్టే లెక్క. ఏందోనయ్యా నీ మాటలు నాకేం అర్థం కావు, ఏమీ చేయవు, అన్నీ ఇస్తావు, నేను ఇచ్చిన తీసుకోంటే అక్కడి నుంచి బయటపడతాడు. బయటపడిన తర్వాత తెల్లారుతుంది. రాత్రికి అదే రకంగా ఆకలితో గడుపుతాడు. ఉదయం 11 గంటలు అవుతుంది. ఆశతో ఆ ఆఫీసర్ గారి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ పూజ మొదలై ఉంటుంది. పేరు శాస్త్రి పెద్దగా మంత్రాలు చదువుతుంటాడు. విశ్వనాథం జంధ్యంతో వీపు గోకుంటూ ఉంటాడు. రామ్మూర్తి దూరంగా నుంచి చూస్తుంటాడు. ఇంకొక వెంకటేశం గారు ఏ దానాలు దొబ్బేయాలా అని రెడీగా ఆలోచిస్తూ ఉంటాడు. పూజ జరుగుతూ ఉంటుంది. అక్కడ వీళ్ళందరూ కాకుండా ఒక కొత్త వ్యక్తి కనిపిస్తాడు. ఎవరికి? మన శర్మకి. 25 సంవత్సరాల యువకుడు, మాసిన గడ్డం, తడి బట్టలతో కూర్చుని ఉంటాడు. ఎందుకో మనసు కీడు శంకిస్తుంది ఇతనికి. మళ్ళీ మనసుని ఇటువైపు మరల్చి పూజల మీద దృష్టి సారిస్తాడు. ఇలా అందరు దానాలు అవుతాయి. ఇంకా ఈ శనిదానం, మృత్యుంజయ దానం తీసుకోవాలి. పూర్ణాహుతి అయిపోయింది. గోధుమ దానాలు, భూదానాలు, గోదానాలు అయిపోయాయి. ఎవరు తీసుకొని ఈ దానాలు తీసుకోవడానికి రెడీగా ఉంటాడు ఇతను. పేరు శాస్త్రి రామేశం అని గట్టిగా పిలుస్తాడు. అనగానే గుండెలు రాయపడుతుంది ఇతనికి. రామేశం అనగానే ఇతను ఎవరైతే ఒక కుర్రాన్ని చూసి భయపడ్డాడో ఆ మాసుగడ్డం కుర్రాడు ఈ దానాలు పడ్డానికి ముందుకెళ్తాడు. పేరు శాస్త్రి అప్పుడే ఇతనికి వేరే వ్యక్తిని తీసుకొచ్చేసాడు. ఇతనికి అయ్యో, తిండి లేదు, ఆకలేసేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి ఇతనికి శర్మకి. పేరు శాస్త్రి గారు ఇది చాలా అన్యాయం, మీరు ఇవాళ పూజ ఉందని నాకు ఆల్రెడీ చెప్పారు అంటే ఇప్పుడు ఏంటి నీతో ట్యూషన్లు తీసుకోవాలా నేను, పో ఇక్కడి నుంచి, శనిమొహం వేసుకుని వెదవా అని తిడతాడు పేరు శాస్త్రి. అయినా ఆశగా అక్కడ నిలబడతాడు. ఆఫీసర్ గారికి చూసి అయ్యా ఇది అన్యాయం, నన్ను పిలిచారండి ఇక్కడికి, కొంచెం మీరైనా చెప్పండి అంటాడు ఆఫీసర్తో. ఆఫీసర్ చిరాగ్గా చూస్తాడు. పేరు శాస్త్రి ఏంటి పేరు శాస్త్రి గారు ఇదంతా అని కొంచెం హసాన్, అతనికి ఆల్రెడీ ఆ శాంతులు జరిగిపోవాలి, లాభాలు వచ్చేయాలి, ఆ గోల్లో ఆయన ఉన్నాడు. పేరు శాస్త్రి ఇంకా సమయం వృధా చేయకండి, వెంటనే అమ్మ ఆయన భార్యతో మీరు అర్జెంటుగా దానాలుగా పని పూర్తి కాని ఉంటే దానాల పని పూర్తి కానిచ్చేస్తారు. ఈ రామేశం అనే కొత్త కుర్రాడికి ఈ శనిదానం, ఈ మృత్యుంజయ దానం జరిగిపోతుంది. ఇతనికి తిండి కూడా ఉండదు, దుఃఖంగా ఉంటాడు. సరే, అక్కడికి అవమానాన్ని దాన్ని దిగమింగుకుని కొంచెం తిండైనా పెట్టకపోతారా అని ఓ స్తంభాన్ని ఆనుకుని అతను నిరీక్షిస్తూ ఉంటాడు. ఇలా పేరు చేస్తాడు. వస్తాడు, అయ్యా పట్టెడు అన్నం పెట్టించండి అంటాడు శర్మ. ఛీ వదలబో, నీ వెధవమోహం ఒకసారి కనిపించినట్టే నరికేస్తాను మొక్కల కింద, వదలబో అంటాడు శర్మ.
అప్పుడు కోపం వస్తుంది. పేరు శాస్త్రి, పిల్లలతో ఉన్నావు, బ్రాహ్మడి కడుపు కొడుతున్నావు, ఎవరూ పట్టని దానాలు పట్టే బ్రాహ్మణ్ణి నా కడుపు కొడుతున్నావు, శని బారిన పడిపోతావు, సర్వనాశనం అయిపోతావు నడుస్తూ వెళ్ళిపోతాడు శర్మ అక్కడి నుంచి. వెనకాల పేరు శాస్త్రి వికటాట్టహాసం చేస్తాడు నవ్వుతూ. నువ్వు బ్రాహ్మడివి, నీదో బ్రాహ్మణ్యం, సాయంత్రాలు కళ్ళు కొట్టులోకి వెళ్ళి గెంగిని గిల్లేవాడివి, నీ శాపం ఫలించి నేను మట్టి కొట్టుకుపోవడం అని ఎటకారంగా నవ్వుతాడు పేరు శాస్త్రి. శర్మ ముందుకెళ్తూ ఉంటాడు. 2:30, 3 అవుతుంది. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి పాపం. ఇలా ఏం జరుగుతుంది చూడండి, మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు ఒక ఎనప మేకు కాళ్ళు దారుణం గుచ్చుకుపోతుంది. చాలా బాధకు గురవుతాడు శర్మ. పక్క నుంచి ఆకలి, అది తీసి లాగుతాడు బయటికి, అయితే రక్తం చుప్పుమని బయటకు వస్తుంది. ఆ మేకుని చూసి ఒక్క మాట అనుకుంటాడు, తనకి శనిదానం మృత్యుంజయదానం గుర్తొస్తాయి. ఎప్పుడు అతనికి మేకు దానం ఇస్తారు కదా, లక్షలాది మేకులు తన చుట్టూ చేరి తనని గుచ్చేస్తున్న ఒక అనుభూతి కలుగుతుంది. తర్వాత వెళ్ళి అరుగు మీద వాలిపోతాడు, గుడి అరుగు మీద. ఆ గుడే జీవనాధారం, భార్య పిల్లలు ఎవరో ఉండరు. గుడి మీద వాలిపోయిన తర్వాత జ్వరం వస్తుంది. తనకి జ్వరం అంటే భయం, ఎలాగో ఈ జ్వరం నుంచి బయటపడాలని తను ఎప్పుడో చూసిన ఒక డాక్టర్ బోర్డు గుర్తొస్తుంది గుడి అవతల. అక్కడికి వెళ్తాడు, ఎవరైనా డాక్టర్ గారిని కలుద్దామని. ఇంతో ఒక ముసలాయన బయట కూర్చుని ఉంటాడు. వెళ్ళగానే నమస్కారం పెట్టి, అయ్యా ఒక మేక కూర్చుకుంది అయ్యా కాళ్ళు అంటాడు. మేక? ధనుర్వాత వచ్చి చచ్చిపోతావు, చాలా ప్రమాదం, సెప్టిక్ అయిపోతుంది, కాలు తీసేయాల్సి వస్తుంది భయపెట్టేస్తాడు ఆయన. ఈ లెవెల్లో ఒక పొట్లం, మందు పొట్లం తీసి లోపల కేకేస్తాడు. అమ్మాయి కొంచెం వేడి నీళ్ళు పట్టరా అంటాడు. ఒక అమ్మాయి మనవరాలు వయసు అమ్మాయి లోపల నుంచి తాతయ్య వస్తున్నానుండని వేడి నీళ్ళు తీసుకొస్తుంది. అందులో ఈ మందు కలిపి ఆయన తాగేస్తాడు. నాకు మందు ఇస్తాడు, ఇతనికి మందు ఇస్తాడేమో అని ఈ శర్మ నిరీక్షిస్తున్నాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, తాతయ్య లోపలికి వెళ్ళు, ఏమండి అనుకోకండి, డాక్టర్ గారు నాన్నగారు ఆయన ఊరు వెళ్ళారు, ఈయన మా తాతయ్య అని చెప్తుంది. బతికించామమ్మా అని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత బజార్లో ఎవరైతే దానాలు పెట్టాడో ఆ నీచ దానాలు ఆ బ్రాహ్మడు కనిపిస్తాడు. పరిగెత్తుకుని వెళ్ళి, కొత్త అబ్బాయి 25 ఏళ్ల అబ్బాయి, పరిగెత్తుకెళ్ళి అతని కాళ్ళు పట్టుకుంటాడు. శర్మ ఆక్రోశంతో ఆవేదంతో ఏడుస్తూ ఉంటాడు. ఏమయ్యా బాబు, నీకు బుద్ధి ఉందా? చిన్నపిల్లవాడివి, ఆ పేరు శాస్త్రి రుచిలో పడకు. ఈ దానాలంటే ఏమిటో తెలుసా నీకు? ఇవి క్షుద్ర దానాలు. నీ కాంతి పోతుంది కళ్ళల్లో. నేను ఎలా ఉండేవాడిని తెలుసా? ఒక 7-8 ఏళ్ల క్రితం నీకంటే అందంగా ఉండేవాడిని. ఇప్పుడు శవాకారం వచ్చేసింది, కుటుంబాలు ఉండవు, ఏమీ ఉండవు, మనకి క్షుద్రాలోచనలు వస్తాయి, అన్ని వ్యసనాలు చుట్టుముడతాయి, వ్యభిచారంలోకి వెళ్ళిపోతాం, తాగేస్తాం, ధూమపానంకి వెళ్ళిపోతాం, అన్ని దరిద్రాలు వస్తాయి. ఇది మనిషి జీవితం కాదా, శవం జీవితం ఇది, దీంట్లోకి ఎందుకు వస్తావు బాబు? కుటుంబం కూడా ఉండదు నీకు అంటాడు. అనగానే నేను గాయత్రి చేస్తానంటాడు. గాయత్రి అంటే మా బ్రాహ్మణ. ఈ క్షుద్రదానాలు పట్టేవాడిని గాయత్రి కూడా రక్షించలేదు. నువ్వు శనివారం పడాల్సిందే, నీ కుటుంబం కూడా నాశనం అవ్వాల్సిందే. నాకంటే కుటుంబం లేదు, నీ కుటుంబం ఉందా అంటాడు. నాకు తమ్ముడు ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు, నేను డబ్బు పంపించాలి. ఈ పిచ్చిదానాలు బట్టి నువ్వు డబ్బు సంపాదించడం, ఆ డబ్బు పంపడం, నీ తమ్ముడు కూడా చస్తాడు అంటే గట్టిగా అరుస్తాడు. నా తమ్ముడిని ఏమనకండి అని చాలా గట్టిగా అరుస్తాడు. అంటాను నేను, నా తిండి లేకుండా చేశారు నువ్వు నీ తమ్ముడు. నీ డబ్బు వెళ్ళి నువ్వు ఈ డబ్బుతో నీ తమ్ముడు చదువుకున్నా వాడు బాగుపడ్డు, చచ్చిపోతాడు. ఇంకొక మాట మాట్లాడకుండా నా తమ్ముడు గురించి కోపంగా వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయి మళ్ళీ గట్టిగా అరుస్తాడు ఇతను. నువ్వు నీ తమ్ముడు ఆ పేరు శాస్త్రి నా తిండి లేకుండా చేశారు, నా కడుపు కొట్టారు, మీరు సర్వనాశనం అయిపోతారు అని గట్టిగా అరిచి చెప్పిస్తాడు. అతను వెళ్ళిపోతాడు. ఇతను అరుగు మీదకి వస్తాడు మళ్ళీ వెనక్కి బజార్ నుంచి. కళ్ళు తిరిగిపోతాయి, ఆ కాళ్ళ దగ్గర మంట, విపరీతమైన అగ్ని మంటలు, స్పృహ పడిపోతాడు. తర్వాత లీలగా స్పృహ వస్తున్నట్టు గుర్తొస్తూ ఉంటుంది. 3 రోజులు 4 రోజులు గడిచిన ఒక అనుభూతి వస్తూ ఉంటుంది. ఎవరో చుట్టూ మనుషులు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఎవరో నోట్లో మందు వేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఒకళ్ళెవరో ఇంజక్షన్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ లీలగా ఉంటుంది, ఏది తెలియదు, ఏది అర్థం కాదు. ఆ మందు వేసే మనిషిని కూడా స్పష్టంగా గుర్తుపట్టలేడు. ఈ లోపల కొద్దిగా తెలివి వస్తుంది. తెలివి వచ్చేసరికి గుడి పక్కన ఉన్న చిన్న పాకలో ఈతాకుల చాప మీద పడుకుని ఉంటాడు శర్మ. ఒక అబ్బాయి నోట్లో మందు వేస్తూ ఉంటాడు. ఇలా పట్టుకుని నుదుటి మీద చేపెట్టి, చెమట వచ్చింది శర్మగారు, మీ జ్వరం తగ్గినట్టే. అమ్మయ్యా, స్పృహ పడిపోయారు తెలుసా మీరు? డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇస్తున్న విషయం కూడా మీకు అర్థంగా మీకు ఎరుకలోకి రావట్లేదు, ఎంత భయపడ్డానో అని చెప్తూ ఉంటాడు ఆ కుర్రాడు. తీరిపారు కళ్ళు తెరిచి చూస్తే ఆ 25 ఏళ్ల కుర్రాడే, కామేశం అతని పేరు. అంతకుముందు అడుగుతాడు, నీ పేరేంటయ్యా నా గొడవ పడినప్పుడు.
కామేశం నా పేరుని చెప్తాడు. కామేశం తన కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా. నన్ను క్షమించు బాబు, 10 మందిలో నేను అసహ్యంగా అవమానించాను, నిన్నే కాకుండా నీ తమ్ముడిని కూడా చెప్పించాను, నాకు ప్రాణదానం చేసావు, నన్ను క్షమించు బాబు అంటాడు. మీరే అన్న అతను ఏం మాట్లాడకుండా నోట్లో మందేస్తుంటాడు. అప్పుడు ఇతనికి కామేశం ఎలా అనిపిస్తాడంటే క్షుద్ర దానాలు తీసుకునే ఒక వెర్రి బ్రాహ్మణులా కనపడ్డు. తనకి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన ఒక యోగిలా అనిపిస్తాడు కామేశం. చాలా సంతోషిస్తాడు. తర్వాత అతను అంటాడు, మీరు ఇంకేం ఆలోచించుకోకుండా పడుకోండి, నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఇంకేం మందులు కావాలి, ఏం ఇంజక్షన్ చేయాలో తెచ్చుకుని వస్తాను. అవును చెప్పడం మర్చిపోయాను, మా తమ్ముడు నేను ఒక ఉత్తరం రాశాడు, బాగా చదువుకుంటున్నాడు, ఒక ఏడాదిలో ఎప్పుడు చదువు పూర్తయిన ఆఫీసర్ అయిపోతాడు నా తమ్ముడు. నా తమ్ముడికి మనీ ఆర్డర్ పంపించాను 30 రూపాయలు, అందిందని సంతకం పెట్టాడు ఇంగ్లీష్లో. చూడండి ఎంత బాగుందో, ఒక ఆఫీసర్ సంతకంలో ఉంది శర్మ గారు అంటే. ఇతను కూడా ముచ్చటగా చూస్తాడు, చాలా బాగుంది అనుకుంటాడు. అనుకున్న తర్వాత కామేశం ఈ మందుల కోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇతను నిశ్శబ్దంగా తన అరుగు మీద గుడెను పడుకుంటాడు. చీకట్లు అవుతాయి. ఏదో అలజడిగా ఉంటుంది ఇతనికి, ఏదో అనారోగ్యంగా అలజడిగా ఉంటుంది. ఇలా ఒక వింత పక్షి తాలూకు ఒక రోదన వినిపిస్తుంది, ఒక పిచ్చి శబ్దం, ఏదో పిచ్చి శబ్దం వినిపిస్తుంది. ఉలిక్కిపడి లేస్తాడు, లేచి కూర్చుంటాడు. ఏంటి ఆందోళన, గుండెదడ పెరిగింది, కొంప తీసిపోతానా, అనారోగ్యం ఎప్పుడు బయటపడ్డాడు కదా, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వచ్చి అరుగు మీకు వచ్చి బయటకు వస్తాడు. బయటకు జనాలు పరిగెడుతూ ఉంటారు అడావుడిగా. ఏమైంది ఏమైంది అంటాడు ఇతను ఆందోళనగా. ఒక 2-3 వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతుంటే ఎక్కడా ఎక్కడా అని అరుస్తాడు. మెయిన్ రోడ్లో అంటారు. అనగానే మళ్ళీ ఒక తీతువు పిట్ట అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. భయం వేస్తుంది. పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే మెయిన్ రోడ్డు మీద రోడ్డు మధ్యలో నెత్తుటి ముద్దై కామేశం చచ్చిపడి ఉంటాడు. ఒక లారీ గుద్ది చచ్చిపోయాడు అబ్బాయి. ఒక పెద్ద యాక్సిడెంట్. ఈ క్షుద్రదానాలు పట్టడమే తప్పు, బాధపడిపోతుంది. నా శాపం చచ్చిపోయాడా. మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తూ ఉంటాడు. ఆ లారీ వాడు నిర్దాక్షిణ్యం గుద్దేసి వెళ్ళిపోతాడు, రాగడు కూడా. ఆ రక్తపు ముద్ద పక్కన కూర్చుని కళ్ళంపడి ఏడుస్తుంటే కామేశం కళ్ళు తెరిచే ఉంటాయి, కళ్ళు మూతపడి ఉండవు, కళ్ళు నిర్జీవంగా చూస్తూ ఉంటాయి. ఆ కళ్ళు ఎటు చూస్తున్నాయని శర్మ ఉలిక్కిపడి చూస్తే ఆ కామేశం కళ్ళు మూసిన అతను కుడి పిడికిలి కేసి చూస్తున్నాయి. కామేశం కుడి పిడికిలి మూసేసి ఉంది, ఇలా పడిపోయి ఉన్నాడు, ఇలా చచ్చిపోయి ఉన్నాడు. అతని కళ్ళు తేరిపార ఆ కుడి పిడికిలినే చూస్తున్నాయి. శర్మ వెంటనే ఆ పిడికిలి ఉప్పి తీస్తే అందులో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం తీసి చూశాడు. అది కామేశానికి వాళ్ళ తమ్ముడు రాసిన ఉత్తరం. అన్నయ్య, 1 ఏడాదిలో చదువు అయిపోతుంది, ఇంకొక ఏడాది నేను కష్టపెడతాను, నన్ను క్షమించు, పెద్ద ఆఫీసర్ని అవుతాను అన్నయ్య, నేను బాగా చూసుకోవడమే కాదు నేను పూజించుకుంటాను అన్నయ్య అని ఒక ఉత్తరం ఉంటుంది. శర్మ ఆ ఉత్తరాన్ని మళ్ళీ జైలు పెట్టుకుంటాడు. కళ్ళు మూసుకుని, తమ్ముడు బాగా చదువుకో, పెద్ద ఆఫీసరు, నేను చూసుకుంటాను అని ఏడుస్తూ కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసరికి ఈ యాక్సిడెంట్ ఎలా అయిందో వివరాలు తెలుసుకుంటూ పోలీసులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతే కథ. ఈ కథ పేరు పూర్ణాహుతి. ఇందులో 3 అంశాలు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. పేదరికం అనేది అన్ని కులాలకి సంబంధించింది. కేవలం బ్రాహ్మణులు బాగా చదువుకుంటారు, ఉన్నతోద్యోగాలు చేస్తారు, పేదరికం లేదనుకోకూడదు. అన్ని కులాల్లో భారతదేశంలో కులం అంటే నా దృష్టిలో గుణప్రధానమైందే. పుట్టుక్కి మనం ఆపాదించుకుంటూ వచ్చాం, కానీ బలహీనులు అన్ని చోట్ల ఉన్నారు, బలవంతులు అన్ని చోట్ల ఉన్నారు, దోపిడీ అన్ని చోట్ల ఉంది. ఈ దోపిడీని అరికట్టి ఈ శర్మ లాంటి, లేదా మరొక వర్మ లాంటి, మరొక రాజు లాంటి, మరొక రెడ్డి లాంటి నిరుపేదల జీవితాల్లో కాస్త వెలుగులు పంచే ప్రక్రియల్ని సమాజం ప్రారంభించాలి అని నా ఉద్దేశం. ఇది పెద్దిపట్ల సుబ్బరామయ్య గారి కథ, చాలా అద్భుతమైన కథ. వీరి గురించి ఈ సమాజం తెలుసుకోవాలి, ఈ యువతరం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.